నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి కాలువల్లోకి నీళ్లను వదిలి రైతులను ఆదుకునేలా కృషి చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుంచి కాలువలకు నీళ్లను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వర్గల్ మండలంలోని సింగాయిపల్లి గ్రామంలో గల కెనాల్ వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే ఉత్తర తెలంగాణ మీద కక్ష కట్టినట్లు ఉందని, ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా కాలువలకు నీళ్లు వదలకపోవడం బాధాకరమని, వర్షాకాలం వచ్చి 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం గోదావరి నది నుంచి నీళ్లను ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, నీళ్లను విడుదల చేస్తే పొలాల్లో పోతామని, లేదంటే రోడ్లపై పోతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ప్రాజెక్టుల నుండి నీటిని పంట పొలాలకు తక్షణమే విడుదల చేయాలని, లేదంటే రహదారులను దిగ్బంధనం చేసే కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. నీళ్ళ కోసం డిమాండ్. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి, ఖబర్దార్. వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఇలా మీరు చూస్తున్నారు, ఇలా రామాయణపేట కెనాల్ ఓపెన్ చేసే ప్లేస్లో మేము నిలబడ్డాం. గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి రామాయణపేట కెనాల్ ఇది. అదేవిధంగా నిన్న సంగారెడ్డి కెనాల్ ఓపెన్ చేసిన దగ్గరికి పోయినాం. రేపు కొడగండ్ల కెనాల్ దగ్గరికి పోతాం. అంటే ఈ కెనాల్స్ అన్ని కూడా నిర్మాణం చేయడం వల్ల గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్ళు కొండపోచమ్మ సాగర్లో 4 టీఎంసీలు ఉన్నాయి, మల్లన్న సాగర్లో 7 టీఎంసీలు ఉన్నాయి. దాదాపుగా 11 టీఎంసీల నీళ్లు నిల్వకున్నాయి. మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్లు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం 7-8 మాసాలు అవుతుంది. కాళేశ్వరం నుంచి ఒక్క లిఫ్ట్ కూడా ఒక్క డ్రాప్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇలా మిగ్మానేరు కానీ, లోయర్ మానేరు కానీ, అయ్యర్ మానేరు, ఎల్లంపల్లి, తోటపల్లి, అనంతగిరిపల్లి, రంగనాయకుల సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా ఎడారులుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణలో ఉండే దాదాపుగా 200 టీఎంసీల కెపాసిటీ ఉండే రిజర్వాయర్లు ఉన్నాయి. 200 టీఎంసీలు కనుక ఉత్తర తెలంగాణలో నింపి పెట్టుకున్నట్టయితే దాదాపుగా 20 లక్షల ఎకరాలు 2 పంటలు వస్తాయి. 2 పంటల కంటైతే కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుంది. మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 మాసాలు అవుతుంది. గోదావరి నిండా నీళ్లు పోతున్నాయి. మరి ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? ఎందుకు కక్ష కట్టిండ్రు? ఉత్తర తెలంగాణ మీద నీకు కక్ష ఎందుకు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా. నేను ఈ ప్రాంత రైతాంగం మీద ఎందుకు మీ కక్ష అని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నీ కూడా ఎడారులుగా ఎందుకు మారుస్తారని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో రైతాంగం లాస్ట్ ఇయర్ అయితే ఇప్పటికే నాట్లు వేసుకొని పైరులన్నీ కూడా పచ్చటి పొలాలతో సంతోషంగా ఉండి రైతులు. కానీ ఈ కాలం మొగులకు ముఖం పెట్టి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ చెరువు చూసినా ఉత్తర తెలంగాణలో రిజర్వాయర్లే కాక చెరువులు కూడా అన్నీ ఎండిపోయినాయి, డ్రాప్ లేదు. దయచేసి మీ అందరూ కూడా రైతాంగం మీకోసం ఎదురు చూస్తుంది. మీరు వెంటనే నీళ్లు విప్పండి. విప్పినట్టయితే మరి ఈ రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో కొండపోచమ్మ రిజర్వాయర్లో వాటర్ ఉంది, మల్లన్న సాగర్లో వాటర్ ఉంది, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాటర్ ఉంది. దయచేసి మీరు ఇప్పినట్టయితే ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం అంతా కూడా నాట్లు వేసుకొని సంతోషంగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. కొద్ది రోజులలో ఏదైతే కాళేశ్వరం మీద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడ ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేసి
మరి రైతులు రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే 1-2 రోజులలో నీళ్లు విప్పి మరి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరూ నీళ్ళు ఇస్తే మేము పొలాలకు పోతాం, నీళ్ళు ఇప్పకపోతే రోడ్ల మీదకి వస్తాం. మరి రోడ్ల మీదకి రావాలన్నా పొలాలలో పోయి పొలాలలో పని చేసుకోవాలన్నా గవర్నమెంటే డిసైడ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉండే ఇతర పార్టీల నాయకులు కూడా రాజకీయాలకు అతీతంగా రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా వచ్చి రైతాంగాన్ని కాపాడుకోవాలి, ఈ రైతాంగం మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి, మన రైతుల్ని కాపాడుకోవాలి, మన కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి. కాళేశ్వరం ఎలాంటి డ్యామేజీ లేదు, ఇలా కాళేశ్వరం నిండా నీళ్ళున్నాయి. దయచేసి వెంటనే పంపులు లిఫ్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కొండపోచమ్మ సాగర్ నుండి మల్లన్న సాగర్ నుండి 1-2 రోజులలో నీళ్లు విప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.